ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుడి ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారి సందేశాన్ని వినే ముందు అసలు పరమాత్మ అంటే ఎవరో తెలుసుకుందాం. అసలు భగవంతుడంటే ఎవరు, ఆయన ఎలా ఉంటారు, ఆయనని మనం ఎలా సేవించాలి అని ఈరోజు తన బిడ్డలందరికీ కూడా బాబా గారు చెప్తూ ఉన్నారండి. బాబా గారు ఏమంటారంటే, బిడ్డ, పరమాత్మ అంటే ఏదో గుడిలో రాయి అనుకుంటున్నావా? పరమాత్మ అంటే అన్ని కాలాలలో ఉన్నవాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, మన హృదయంలో కూడా సజీవంగా ఉన్నవాడు ఆయనే పరమాత్మ అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తూ ఉన్నారంటే, బిడ్డ, సాయి విభూది కామధేనువు లాంటిది. నిజ సాయి భక్తులకి అష్టైశ్వర్యాలు కూడా బూడిదతో సమానం. సాయి అనుగ్రహ సంపదే పెన్నిది లాంటిది అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, చూడు తల్లి, అయస్కాంతం ఎప్పుడూ కూడా ఇనుప ముక్కలోని ఏ భాగాన్ని తొలగించదు. తనలోని ఏ భాగాన్ని ఇనుప ముక్కలోకి చొప్పించుటలేదు. ఇనుప ముక్కలోని దాగి ఉన్న అయస్కాంత ధర్మాన్ని తన శక్తితో మేల్కొలుపుతున్నదంతే. అలాగే గురువు కూడా తన శక్తి మనకు ధారపోసి తన అంత శక్తివంతుని వలె తీర్చిదిద్దుతారమ్మా. అదే నీ బాబా ఇప్పుడు చేస్తున్నది అని బాబా గారు అంటూ ఉన్నారండి. బాబా గారు తన శక్తి యుక్తులనన్నీ కూడా తన బిడ్డలకు ధారపోసి తనంత ఎదిగేలాగా చేయాలని బాబా గారి కోరిక. అందుకే ప్రతిరోజు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని పంపి, ఈ మార్గంలో మీరు నడవండి, తప్పకుండా మీ కోరికలన్నీ నేను తీరుస్తాను, మీకు ఒక మంచి భవిష్యత్తు నేను రాసిపెట్టి ఉంచాను, అది తప్పకుండా మీకు అందిస్తానమ్మా అని ప్రతిరోజు ఏదో ఒక సందేశం రూపంలో బాబా గారు మనకు చెప్తూనే ఉంటారండి. అలాగే ఇంకా బాబా గారు ఏం చెప్తూ ఉన్నారో చూద్దాం. చూడు తల్లి, నేను నిన్ను 2 రూపాయల దక్షిణ అడిగాను అంటే అది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అంటే అనన్యమైన నమ్మకం. రెండవది సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి. ఇవి 2 నా దగ్గర ఉంచమని, మీ దగ్గర పెంచుకోమని నేను చెప్తున్నాను తల్లి. అంతేకాని 2 రూపాయలు తీసుకొచ్చి నా హుండీలో వేయమని నేను ఏ రోజు నా బిడ్డలకు చెప్పను. అలాగే నువ్వు ఎప్పుడు పిలిచినా నేను పలుకుతాను బిడ్డ, తలిస్తే దర్శనమిస్తాను. ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను. మీ హృదయమే నా నివాసం అని గుర్తించు. ఈ ప్రపంచంలో ఉన్న అజ్ఞానపు చీకటులను తొలగించడానికై, జ్ఞానమనే జ్యోతులను వెలిగించడానికై ఈ భువిలో నేను జన్మించానమ్మా. ఒక దివ్య తేజము వలె నేను వెలిగాను. నా అవతారము చాలించిన తరువాత నా సమాధి నుంచే నా భక్తులకు నా అభయహస్తాన్ని ఇస్తున్నాను తల్లి. చూడు బిడ్డ, ఎప్పుడైతే నీ పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు. అతని పరిశీలనలో జీవునికి జరగవలసిన పరిహారాలన్నీ నివృత్తి అవుతాయమ్మా. అలాగే మరొక విషయం కూడా గుర్తించుకో, నన్ను భక్తితో పూజిస్తే నిన్ను కర్మయోగిని చేస్తాను. నా ఆరతిని పాడితే నీకు సరస్వతీదేవి కృప కలిగేలా చూస్తాను. నా అడుగులలో నడిస్తే నీ ముందు నేను నడుస్తాను బిడ్డ. నా కొరకు దీనులను ఆదరిస్తే నీ హృదయాన్ని సుఖ సంతోషాలతో నింపుతాను తల్లి. చూడు బిడ్డ, బంగారమును ఏ విధముగా అగ్నిలో కాల్చినా తనలోని వ్యర్థములు తొలగి పూర్తిగా స్వచ్ఛతను పొందను, అలానే మనస్సును కూడా ధ్యానము ద్వారా ఏకాగ్రతను సాధించిన అది తనలోని మలినములను, అనగా సత్వ రజో తమో గుణములను తొలగించుకుని
సత్యమైన బ్రహ్మమును పొందగలదు. ఈ విషయాన్ని ఎప్పుడూ నువ్వు గుర్తించుకో తల్లి. సకల సుగుణాల సమ్మోహన స్వరూపం ఈ సాయిబాబా బిడ్డ. భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, రుజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు ఈ సాయితత్వం. నువ్వు ఎప్పుడైతే ఈ సాయితత్వాన్ని ఆచరించగలవో ఆ రోజు సమస్త విశ్వం నీకు పాదాక్రాంతమవుతుంది బిడ్డ. అలాగే నీ విలువ అర్థం కాని వారిని నువ్వు పట్టించుకోకు. నీ విలువ అర్థం చేసుకున్న వాళ్లను ఎప్పటికీ వదులుకోకు. పవిత్రమైన నడవడిక, శుద్ధమైన ఆలోచన సరళి, కక్షలు, కార్పణ్యాలు, ఆందోళనలు, ఈర్షాద్వేషాలకు తావు లేకుండా మన హృదయాలను కడిగిన ముత్యం వలె ఉంచుకోవడం ఎంతో అవసరం తల్లి. బాహ్య శుద్ధి ఎంత ముఖ్యమో అంతఃకరణ శుద్ధి కూడా అంతే ముఖ్యం. పవిత్ర హృదయులే భగవంతుని కృపకు శీఘ్రంగా పాత్రులవుతారని గుర్తించుకో బిడ్డ. పవిత్ర హృదయంతో ధ్యానం చేయగలిగితే మీ హృదయాలలో జ్ఞానజ్యోతిగా కొలువై ఉన్న పరమాత్మకు మరొక రూపమైన అంతరాత్మను చూడటం సాధ్యపడుతుంది. దీనినే ఆత్మ సాక్షాత్కారం లేక స్వస్వరూప దర్శనం అని కూడా అంటారు బిడ్డ. అలాగే నీకు ఎటువంటి బాధ వచ్చినా సరే ఈ తండ్రి దగ్గర చెప్పుకోవడానికి సంకోచించవద్దు తల్లి. శరీరానికి బాధ అయితే దునిలోని విభూది ధరించు. మనసుకి బాధ అయితే నిరంతరం నన్ను ధ్యానించు. ప్రతిదీ ఒక పరీక్ష అని గ్రహించు బిడ్డ. ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటావమ్మా. అలాగే సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ధి సాధించలేరని గుర్తించు. గురువాక్యం పైన, దైవం పైన నమ్మకం, శ్రద్ధ కలవారే ఏదైనా సాధించగలడు. ఈ తండ్రి చెప్పే ప్రతి మాటను నువ్వు ఆచరించు. నీ భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. నీ భవిష్యత్తు ఎంతో అందంగా నేను రాసి ఉంచానమ్మా. అది నీ చేతికి అందించడమే ఆలస్యం. అతి త్వరలోనే, అతి కొద్ది రోజులలోనే నీకైన జీవితాన్ని ఈ బాబా నీకు అందిస్తారు బిడ్డ. దిగులు చెందకు, నమ్మకంతో ఉండు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి, శ్రద్ధ సబూరితో ఉండు. నమ్మకాన్ని కోల్పోకు. నీకైన జీవితం నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఒక చక్కటి సందేశాన్ని అందించారని నేను నమ్ముతూ ఉన్నాను ఫ్రెండ్స్. బాబాగారు చూపిన మార్గంలో పయనించడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.